యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో నేను వచ్చేసి ఎస్టీఎస్ స్ప్రింగ్ టూల్ షూట్ ఐడిని మనం యూజ్ చేసుకొని ఎలా మీ ల్యాప్టాప్లో ఎస్టీఎస్లో ఐడిలో స్ప్రింగ్ బూట్ స్టార్టర్ ప్రాజెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే నేనైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఏంటంటే మనము ఈ వీడియోలో వచ్చేసి మనం ఎస్టీఎస్ ఐడిలో స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైతే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని అయితే చూస్తున్నారో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కోడింగ్ రిలేటెడ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా నేనైతే వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఏంటంటే మీకైతే ఇప్పుడు స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎస్టీఎస్ స్ప్రింగ్ టూల్ షూట్ ఐడిని యూజ్ చేసుకుని మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఏంటంటే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని ఎక్లిప్స్ ఐడియాలో కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే మనం మోస్ట్లీ స్ప్రింగ్ బూట్ మనం ఎప్పుడైతే జావా డెవలప్మెంట్లో స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ డెవలప్మెంట్లో ఎక్కువగా మనమైతే ఎస్టీఎస్ని అయితే వాడతాం. నేనైతే ఇప్పుడు ఎస్టీఎస్లో ఎలా స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవాలని చెప్తాను. ముందుగా అయితే మీరైతే మీ ల్యాప్టాప్లో జేడీకే లైక్ 17 అయినా లేదా స్టేబుల్ వర్షన్ జేడీకే అయితే ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. అలాగే మీ ల్యాప్టాప్లో ఎస్టీఎస్ స్ప్రింగ్ టూల్ షూట్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ స్ప్రింగ్ టూల్ షూట్ అనేది అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. నేనైతే ఓపెన్ అయితే చేస్తున్నా. స్ప్రింగ్ టూల్ షూట్ ఐడిని అయితే ఓపెన్ చేస్తున్నా. ఫ్రెండ్స్, మీరైతే స్ప్రింగ్ టూల్ షూట్ని ఎక్లిప్స్ వర్షన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ముందుగా ఏంటంటే మనం మీరు ఏదైనా ఒక డెస్క్టాప్ పైన ఒక వర్క్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే నేనైతే ఆల్రెడీ నేనైతే ఇక్కడ కోడింగ్ కల్ట్ అని చెప్పేసి ఒక వర్కింగ్ ఫోల్డర్ అయితే నా డెస్క్టాప్ పైన క్రియేట్ చేసుకున్నా. ఏంటంటే మీరు క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు అయితే స్విచ్ వర్క్ స్పేస్ అని ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అదర్లోకి వెళ్ళి మీకు కావాల్సిన డిజైర్డ్ మీకు వర్కింగ్ స్పేస్ని అయితే మీరైతే ఇక్కడ నుండి అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ కోడింగ్ కంటెంట్ నేనైతే సెట్ చేసుకున్నాను నా వర్కింగ్ స్పేస్ అనేది. మీరు వర్కింగ్ స్పేస్ అనేది సెట్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి అయితే మీరు సింపుల్గా ఇక్కడ ఫైల్ అని కనిపిస్తాం. ఇక్కడ ఫైల్ న్యూలోకి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, ఫైల్ న్యూలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేశాక మీకైతే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏంటంటే ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసిందంటే వెబ్. వెబ్ సమ్ యూజర్ మేనేజ్మెంట్ వెబ్ అని చెప్పేసి అయితే నేనైతే ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాను. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి కింద టైప్ వచ్చేసి మ్యావెల్. అలాగే ప్యాకింగ్ వచ్చేసి ఏంటంటే జార్. అండ్ వర్షన్ వచ్చేసి మనకు స్టాండర్డ్ వర్షన్ 17. లాంగ్వేజ్ వచ్చేసి మనకు జావా. ఇక్కడ మనకు వచ్చేసి ఇది ఏంటంటే మనకు ప్యాకేజ్. మనకు ప్యాకేజ్ నేమ్ వచ్చేసి com.web. నీకు సేమ్ ఇక్కడ ఆర్టిఫాక్ట్ కూడా మనం ఏదైతే నేమ్ ఉంటుందో అదే ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఉంటుంది. వర్షన్. ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా వెబ్ అప్లికేషన్ అని చెప్పేసి అయితే డిస్క్రిప్షన్ అయితే ఇస్తున్నాం. వెబ్ అప్లికేషన్ అని. ఇక్కడ ప్యాకింగ్ వచ్చేసి సేమ్ మనకు వెబ్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు డిపెండెన్సీస్ మనకి ఏదైనా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనమైతే ఇక్కడ డిపెండెన్సీస్ అయితే యాడ్ చేసుకోవాలి. డిపెండెన్సీస్ నథింగ్ బట్ మనకి ఏంటంటే ప్రీ డిఫైన్డ్ కోడ్ ప్యాకేజెస్ అనమాట. ప్రీ డిఫైన్డ్ కోడ్ అయితే మనకైతే మనకు ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అయినా ఫంక్షనాలిటీస్ ప్రీ డిఫైన్ కావాలంటే మనకి ఏంటంటే డిపెండెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే డేటాబేస్తో కనెక్ట్ చేయాలి, ఒరాకిల్ ఆర్ MySQL. MySQLతో కనెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనం వచ్చేసి ఏంటంటే MySQL డ్రైవర్ అనే డిపెండెన్సీ ఇన్స్టాల్ చేసుకుంటాం. మనకు సెక్యూరిటీ కోసం స్ప్రింగ్ సెక్యూరిటీ. ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే స్ప్రింగ్ వెబ్, స్ప్రింగ్ డేటా JPA, స్ప్రింగ్ సెక్యూరిటీ అండ్ MySQL. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ డెవ్ టూల్స్. ఇక్కడ స్ప్రింగ్ డెవ్ టూల్స్.
సో నేనైతే సో ఈ డిపెండెన్సీస్ అయితే సో నా ప్రాజెక్ట్లో అయితే యాడ్ చేసుకొని సో నెక్స్ట్ క్లిక్ చేసి సో ఇక్కడైతే ఫినిష్ అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేశాక సో ఇక్కడ మనకు ప్యాకేజ్ కోసం అయితే క్లిక్ చేసేసి చూడవచ్చు. సో నాకైతే సో ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ వెబ్ అని చెప్పేసి అయితే ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాక సో మీరు ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుని ఇక్కడ చూడవచ్చు. సో మీకైతే మెయిన్ సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు మెయిన్ క్లాస్ అనమాట. సో మనకైతే సో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది. సో ఇక్కడ ఉన్నైతే ఇది మనకు మెయిన్ అనమాట @Spring Boot అప్లికేషన్ అని చెప్పేసి. సో ఇది మనకు మెయిన్ క్లాస్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు సో ఇక్కడ SRC సో ఇక్కడ అప్లికేషన్ ప్రాపర్టీస్లో సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు డేటాబేస్. సో మనకు ఏదైతే డేటాబేస్ కాన్ఫిగరేషన్ కోడ్ మనకు డేటాబేస్ ఉంటుంది కదా. సో MySQL ఆర్ Oracle SQL సర్వర్ సో మన డేటాబేస్ పోర్ట్ నెంబర్ అండ్ మన డేటాబేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ సో మనకి ఏంటి ఈ అప్లికేషన్ ప్రాపర్టీస్లో మనకు సో మన డేటాబేస్ లైక్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం ఇక్కడ form.xml ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సో మీరు ఈ form.xml ఏంటంటే మనం ప్రీడిఫైన్డ్ డిపెండెన్సీస్ సో మనం లైక్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం యాడ్ చేసిన డిపెండెన్సీస్ అనేవి సో మనకు అన్నీ అయితే సో మనకైతే ఇక్కడైతే స్టోర్ అవుతాయి చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు స్ప్రింగ్ సెక్యూరిటీ, స్ప్రింగ్ బూట్ స్టార్టర్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇలా అయితే మనమైతే సో సింపుల్గా అయితే మనం STS స్ప్రింగ్ టూల్ సూట్ని అయితే యూజ్ చేసుకొని సో ఈ విధంగా అయితే మనమైతే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనమైతే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే మీకు ఒక REST API సో నేను ఒక REST అప్లికేషన్ స్ప్రింగ్ బూట్ని యూజ్ చేసి ఒక REST APIని ఎలా క్రియేట్ చేయాలి సో MySQL ఆర్ SQL Oracle డేటాబేస్ని యూజ్ చేసి ఒక REST APIని స్ప్రింగ్ బూట్తో మీకు అయితే క్రియేట్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.